నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు సమీక్ష. నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశం. భూగర్భ జలాల సద్వినియోగంపై కార్యాచరణకు సూచన. రైతులు ఖరీఫ్కు సిద్ధం కావాలన్న మంత్రులు. జూన్ 1 నుంచి గోదావరి డెల్టాకు నీరు ఇస్తామని ప్రకటన. అవసరం మేరకే యూరియా వాడాలని హితవు. విజయవాడలో బ్యాంకులకు 5.28 కోట్ల మేర టోకరా. ఫేక్ ఖాతాల ద్వారా రుణం తీసుకున్న నిందితుడి అరెస్ట్. 7 కోట్ల విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం. బండి సంజయ్ బీజేపీపై బీఆర్ఎస్ దుష్ప్రచారం ఆపాలన్న రామచంద్రరావు. ప్రజా సమస్యలపై పోరాడలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాలని హితవు. కేరళలో కొలువుదీరిన యూడీఎఫ్ సర్కార్. వీడి సతీశన్తో ప్రమాణం చేయించిన గవర్నర్. 20 మంది మంత్రులకు అవకాశం. హాజరైన కాంగ్రెస్ అగ్రనాయకత్వం. నీట్ పేపర్ లీకేజీ కేసులో కీలక నిందితుడి అరెస్ట్. సిబిఐ అదుపులో రేణుకాయ్ కెమిస్ట్రీ క్లాసెస్ నిర్వాహకుడు. వాట్సాప్లో విద్యార్థులకు పంపినట్లు గుర్తింపు. పశ్చిమాసియా దేశాల మ్యాప్పై అమెరికా జాతీయ జెండా. ఇరాన్ను ముట్టడిస్తున్న సందేశంతో ట్రంప్ పోస్ట్. మళ్లీ దాడులు చేస్తారని సర్వత్రా ఆందోళన. ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ క్యాలెండర్కు అనుగుణంగా నిర్దేశిత గడువు మేరకు ప్రాజెక్టులు పూర్తి కావాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు నీటి నిర్వహణలో సాగునీటి సంఘాలతో పాటు ప్రజలను కూడా భాగస్వామ్యం చేసేలా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకునేలా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో జూన్ 1 నుంచి కాలువలకు సాగునీటిని విడుదల చేస్తామని మంత్రులు ప్రకటించారు. రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఖరీఫ్ కోసం సాగునీటి విడుదలపై మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు సచివాలయంలో వ్యవసాయ, నీటిపారుదల శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాలువల్లో పూడిక తొలగింపు పనులను నెలాఖరుకు పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర రిజర్వాయర్లలో 461 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని చెప్పిన అధికారులు గోదావరి డెల్టాకు జూన్ 1 నుంచి విడుదల చేయనున్నట్లు తెలిపారు. కృష్ణా డెల్టాకు జూలై 1 నుంచి సాగునీరు అందిస్తామన్నారు. నాగార్జున సాగర్ ఆయకట్టుకు జూలై చివరికి, కేసీ కెనాల్, వంశధార ఆయకట్టుకు జూన్ 15 నుంచి నీరు విడుదల చేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయన్న మంత్రి అచ్చెన్నాయుడు ఎరువులు పక్కదారి పడితే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూరియా సరఫరాపై రైతులకు ప్రత్యేక కార్డులను అందజేస్తామని, అవసరం మేరకు కార్డు ద్వారా యూరియా తీసుకోవచ్చని సూచించారు. యూరియా ముందస్తు నిల్వలు వద్దన్న మంత్రి 2-3 దశల్లో నానో యూరియా వినియోగించాలని చెప్పారు. వేసవిలో డిమాండ్ మేరకు విద్యుత్ సరఫరా చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పంపిణీ సంస్థలను ఆదేశించారు. విద్యుత్ శాఖలో 3 సీఎండీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి వేసవి సమస్యలపై సమీక్షించారు. లో వోల్టేజ్ సమస్యలు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. సాంకేతిక సమస్యలు తలెత్తి విద్యుత్ కోత విధించాల్సి వస్తే ప్రజలకు ఆ సమాచారం చెప్పటం సహా వెంటనే సమస్య పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం లాంటి సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్, ఆర్డీఎస్ఎస్ లక్ష్యాలు పూర్తి చేయాలని తెలిపారు. సూర్యఘర్కు నిర్దేశించుకున్న 6 లక్షల ఎస్సీల ఇళ్లకు కనెక్షన్లను జూలై కల్లా పూర్తి చేయడం సహా ఇతరులకు కూడా కనెక్షన్లు పెంచాలని ఆదేశించారు. వైసీపీ హయాంతో పోలిస్తే కూటమి ప్రభుత్వంలో క్రైమ్ రేట్ తగ్గిందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. తిరుపతి సబ్ జైలును పరిశీలించిన ఆమె ఖైదీల భద్రత, జైల్లో వసతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తిరుపతి జిల్లా కేంద్రంగా మారినందున నూతన జిల్లా జైలు ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు. జైళ్ల శాఖలో ప్రక్షాళన చేపట్టామని, ఖైదీల్లో పరివర్తన కోసం సిబ్బంది కృషి చేస్తున్నారని వెల్లడించారు. ఏపీలో గంజాయి సరఫరా, వాడకాన్ని ఏమాత్రం సహించేది లేదన్న హోంమంత్రి ఇందులో ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎర్రచందనం కేసులు చాలా వరకు తగ్గాయని చెప్పారు. మహిళలపై అఘాయిత్యాలు జరిగితే 48 గంటల్లోనే నిందితులను పట్టుకుంటున్నామని తెలిపారు. గాంజా అన్న పదం ఎవరి నోట్లు విన్నా కూడా, ఎవరైనా దానికి సరఫరా చేసినా, యూజ్ చేసినా, దానికి ట్రాన్స్పోర్ట్ చేసినా, ఏ రకంగా కూడా ఉన్నా కూడా వాళ్ళ మీద ఎటువంటి వాళ్ళ మీదైనా చర్యలు తప్పవు. అందులో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు.
ఇది ఎక్కడైనా అలాంటిది ఏదైనా ఉంటే కనుక మాకు రుజువు చూపించమనండి, మాకు ప్రూఫ్ ఇమ్మనండి. ప్రూఫ్ ఇచ్చిన తర్వాత కూడా మేము యాక్షన్ తీసుకోకపోతే క్వశ్చన్ చేయమనండి. నేను రెడీగా ఉన్నాను ఆన్సర్ చేయడానికి. ఈరోజు క్రైమ్ రేట్ తగ్గింది అని చెప్పి నేను గర్వంగా అసెంబ్లీలోనే చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎక్కడైనా ఏ ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగినా కూడా విత్ ఇన్ 48 అవర్స్లో మేము పట్టుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేస్తే ఆడపిల్ల మీద అఘాయిత్యం చేసిన తర్వాత మేము ఒకవేళ ఎక్కడ పట్టుకుంటామో టీములు చూసి భయపడి కొన్ని సందర్భాల్లో సూసైడ్లు చేసుకున్న సందర్భాలను కూడా నేను గుర్తు చేస్తున్నాను. కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీపై బీఆర్ఎస్ పని కట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రమంతా పోస్టర్స్ వేశారని విమర్శించారు. బండి సంజయ్ తప్పు చేయలేదన్న రామచంద్రరావు కుటుంబ సభ్యులు చేసి ఉంటే న్యాయపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. కానీ బండి సంజయ్ను లక్ష్యంగా చేసుకుని కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేటీఆర్ కుటుంబంలోని మహిళ మద్యం కేసులో జైలుకు వెళితే కేటీఆర్ ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై పోరాడటం చేతగాకపోతే కేటీఆర్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే కాళేశ్వరం ఈ కార్ రేసింగ్ కుంభకోణంలో కేటీఆర్లను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కుటుంబ విషయాన్ని తీసుకొచ్చి ఆ మైనర్ అమ్మాయి కుటుంబాన్ని కూడా రోడ్ మీద నిలుస్తున్నారు. ఏం పని లేనట్టు ఇదే పని పెట్టుకున్నారు. నేను బీఆర్ఎస్ పార్టీని అడుగుతాను, వాట్ ఈస్ ద మోరల్ రైట్ యు గాట్? ఇంకా భారతీయ జనతా పార్టీ ఇంకా మమ్మల్ని బద్నాం చేస్తే పార్టీ మీరు తట్టుకోలేకపోతే రాజకీయంగా మీరు రాజకీయాన్ని విత్డ్రా కండి. ఫైట్ పొలిటికల్లీ విత్ us. డోంట్ ఫైట్ ఆన్ పర్సనల్ ఇష్యూస్. నిజంగా మీరు మా అబ్బాయి తప్పు చేసి ఉంటే రిజైన్ చేయాలంటే మీ ఇంట్లో ఆడపడి తప్పు చేస్తే మీరెందుకు రిజైన్ చేయలే? కోట్లాది రూపాయలు మీరు తీసుకున్నారు కదా, వై డిడ్ యు రిజైన్ దెన్? ఇవన్నీ కూడా ఆలోచించాలి కేటీఆర్ గారు. బండి సంజయ్ గారి మీదనో ఇంక పార్టీ మీదనో వృద్ధాలంటే తప్పది. ప్రపంచవ్యాప్తంగా విపత్తు నిర్వహణ రంగంలో అద్భుత సాంకేతికత అందుబాటులోకి వచ్చిందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ప్రపంచ దేశాలు విపత్తులను ముందే పసిగట్టడానికి, సహాయక చర్యలను వేగవంతం చేయడానికి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయని వివరించారు. త్వరలోనే తెలంగాణలో కూడా అదే స్థాయి గ్లోబల్ టెక్నాలజీ, డ్రోన్ వ్యవస్థలు, అధునాతన కమ్యూనికేషన్ పరికరాలను అందుబాటులోకి తెస్తామని ఆయన వెల్లడించారు. ఏదైనా పెద్ద ప్రమాదం లేదా ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు మొదటి గంటలో వేగంగా స్పందిస్తే వందలాది ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. ఖైరతాబాద్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్ వేదికగా జీహెచ్ఎంసీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ను ఆయన ప్రారంభించారు. గతేడాది తెలంగాణ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మంత్రి వివరించారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల సవాళ్లు ఎదురవుతున్నాయని, వీటికి శాశ్వత పరిష్కారాలు వెతకాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మాక్ డ్రిల్స్ ద్వారా సహాయ బృందాల మధ్య సమన్వయాన్ని మరింత పటిష్టం చేస్తుందని ఆయన వివరించారు. అగ్ని ప్రమాదాలు ఊహించిన రీతిలో సంభవించినప్పుడు, ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఎలా రక్షించగలుగుతాము, ఎలా ఆ ప్రజలకి బాసటగా ఉండగలుగుతామనేది ఈరోజు ఈ మాక్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఇటు గోదావరి అటు కృష్ణా పొంగినప్పుడు, పై రాష్ట్రాల్లో అత్యధిక వర్షాలు కురిసి వరద వచ్చినప్పుడు ఎలా రక్షించాలి అనే అంశం మీద ప్రపంచంలో ఉన్న లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించే దాంట్లో భాగంగా ఈ మాక్ డ్రిల్ని ఏర్పాటు చేసిన మా అధికారులకి, సహకరించిన అధికారులకు కూడా మరొకసారి అభినందనలు, కృతజ్ఞతలు. ఖమ్మం జిల్లా బొక్కలగడ్డ మున్నేరు నది పరివాహక ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్ నిర్వహించింది. వరదలకు ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు మాక్ డ్రిల్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. వరదల సమయంలో చేపట్టాల్సిన సహాయక చర్యలపై మున్సిపల్, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు. గత 2 ఏళ్లుగా మున్నేరుకు భారీ వరద పోటెత్తి నదీ పరివాహక ప్రాంతంలో వేలాది ఇళ్లు నీట మునిగిపోతున్నాయి. లక్షలాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. ఇలా ముంపు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. జరిగింది. మీరందరూ కూడా సహకరించి
నీటి యూజీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో కీలక పాత్రధారిని సీబీఐ అరెస్ట్ చేసింది. మహారాష్ట్ర లాతూర్లో రేణుకాయ్ కెమిస్ట్రీ క్లాసెస్ నిర్వహిస్తున్న శివరాజ రఘునాథన్ను అదుపులోకి తీసుకుంది. ఆదివారం నిందితుడి నివాసం, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు జరిపింది. ఈ క్రమంలో నిందితుడి మొబైల్ ఫోన్లో లీకైన ఒరిజినల్ ప్రశ్నాపత్రం లభించగా అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవస్థీకృత ముఠాలో శివరాజ రఘునాథ్ అత్యంత క్రియాశీలక సభ్యుడిగా ఉన్నాడని సీబీఐ గుర్తించింది. నీటి యూజీ పరీక్షకు ముందే మిగతా నిందితులతో కలిసి ప్రశ్నాపత్రాన్ని, వాటి సమాధానాలను సేకరించినట్టు దర్యాప్తులో తేలింది. అలా పొందిన పత్రాన్ని వాట్సాప్, ఇతర మాధ్యమాల ద్వారా పలువురు విద్యార్థులకు నిందితులు చేరవేసినట్లు ఆధారాలు లభించాయి. కేరళలో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ ప్రభుత్వం కొలువు తీరింది. తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో కేరళ సీఎంగా వీడి సతీశన్ చేత గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ప్రమాణం చేయించారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత రమేష్ చెన్నితాల సహా 20 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ హాజరయ్యారు. కేరళ మాజీ సీఎం పినరయి విజయన్, బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి మొత్తం 140 స్థానాలకు 102 చోట్ల విజయం సాధించి 3/2 మెజారిటీని సొంతం చేసుకుంది. ദാമോദര മേനോൻ സതീശൻ എന്ന ഞാൻ കേരള സംസ്ഥാനത്തെ മുഖ്യമന്ത്രി എന്ന നിലയിൽ എൻ്റെ പരിഗണനയിൽ കൊണ്ടുവരുന്നതോ എൻ്റെ അറിവിൽ വരുന്നതോ ആയ ഏതെങ്കിലും വിഷയം അങ്ങനെയുള്ള മന്ത്രി എന്ന നിലയിലുള്ള എൻ്റെ കർത്തവ്യങ്ങളുടെ മുറപ്രകാരമുള്ള നിർവഹണത്തിന് ആവശ്യമാകുന്നതൊഴികെ ഞാൻ ഏതെങ്കിലും ആളുകൾക്കോ നേരിട്ടോ നേരിട്ടല്ലാതെയോ അറിയിച്ചു കൊടുക്കുകയോ വെളിപ്പെടുത്തി കൊടുക്കുകയോ ചെയ്യുകയില്ലെന്ന് ദൈവത്തിൻ്റെ നാമത്തിൽ സത്യം ചെയ്യുന്നു. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యే విధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఓ పోస్టు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇరాన్తో దౌత్య చర్చలపై అనిశ్చితి కొనసాగుతున్న వేళ ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఓ వ్యూహాత్మక చిత్రాన్ని పంచుకున్నారు. అందులో మధ్యప్రాచ్య దేశాల మ్యాప్పై అమెరికా జాతీయ జెండా విస్తరించి ఉంది. ఆ మ్యాప్ మధ్యలో ఉన్న ఇరాన్ వైపు అన్ని దిక్కుల నుంచి అనేక ఎరుపు రంగు బాణాలు దూసుకెళ్తున్నట్లు చూపించారు. ఎలాంటి వివరణ ఇవ్వకుండా పోస్ట్ చేసిన ఈ ఫోటో ఇరాన్ను అమెరికా అన్ని వైపుల నుంచి వ్యూహాత్మకంగా ముట్టడిస్తుందనే బలమైన సందేశాన్ని ఇస్తోంది. ఇరాన్పై దాడులు చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోన్న వేళ ట్రంప్ చేసిన ఈ పోస్టు ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా వెస్ట్రన్ ఇదాహోలోని మౌంటైన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్లో ఆదివారం నిర్వహించిన ఎయిర్ షోలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆకాశంలో విన్యాలు చేస్తూ 2 యుఎస్ నేవీ యుద్ధ విమానాలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. విమానాల్లోని 4 సిబ్బంది పారాచూట్లతో కిందకు దూకడం వల్ల ప్రాణాపాయం తప్పింది. విమానాలు ఢీకొన్న తర్వాత గాల్లోనే ఒకదానికొకటి చిక్కుకుపోయి కిందకు పడిపోవడం వల్ల అందులోని సిబ్బందికి తగిన సమయం దొరికింది. విమానాల శకలాలు కింద పడేలోపే పైలట్లు, సిబ్బంది సీట్ల నుంచి ఎజెక్ట్ అయ్యారు. కింద పడిన యుద్ధ విమానాలు ఒక్కసారిగా పేలిపోయాయి. 4 సిబ్బంది సురక్షితంగా ఉన్నారని, ప్రస్తుతం వారి ఆరోగ్యం స్థిరంగా ఉందని సైనిక అధికారులు వెల్లడించారు. ఎయిర్ బేస్లో ఉన్న ప్రేక్షకులు, ఇతరులకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ షో కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేశారు. ఈ ఘటనపై అమెరికా నేవీ ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. చైనాలోని గ్వాంగ్జీ ప్రాంతంలో ఈ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.2గా నమోదైంది. భూకంపం కారణంగా 2 మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. భూకంపం ధాటికి లియూజౌ నగరం తీవ్రంగా ప్రభావితమైంది. పలు భవనాలు నేలకూలాయి. ప్రజలు భయాందోళనతో రోడ్ల వెంట పరుగులు తీశారు. భూ ప్రకంపనల కారణంగా పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఫలితంగా ప్రధాన రహదారులన్నీ మూసుకుపోయాయి. భారీ యంత్రాల సహాయంతో శిథిలాలను తొలగించేందుకు రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారు. పలు రైలు సర్వీసులను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. మరికొన్నింటిని ఆలస్యంగా నడుపుతున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల నుంచి సుమారు 7,000 మంది నివాసితులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పాకిస్తాన్ బలూచిస్తాన్లో భద్రతా దళాలు చేపట్టిన భారీ ఆపరేషన్లో 35 మంది మిలిటెంట్లు హతమయ్యారు. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న 3 సీనియర్ కమాండర్లను పాకిస్తాన్ సైన్యం సజీవంగా పట్టుకుంది. బలూచిస్తాన్లోని మంగ్లా జర్ఘూన్ ఘర్ ప్రాంతంలో ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా కొన్ని రోజులుగా ఈ వేట కొనసాగుతోంది. బలూచిస్తాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి షాహిద్ రింద్ ఈ వివరాలను వెల్లడించారు. మే 13న ప్రారంభమైన ఈ ఆపరేషన్లో 4 రోజులుగా జరిగిన ఎదురు కాల్పుల్లో 35 మంది మిలిటెంట్లు మరణించారని ఆయన తెలిపారు. గతంలో చిక్కిన వారిచ్చిన కీలక సమాచారం ఆధారంగానే ఈ వ్యూహాత్మక దాడి జరిగిందని చెప్పారు. సజీవంగా పట్టుకున్న 3 కమాండర్లు మిలిటెంట్ సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
పశ్చిమ బంగాల్లో మహిళలకు నెలకు 3,000 ఆర్థిక సహాయాన్ని అందించే అన్నపూర్ణ పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జూన్ నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం సువేందు అధికారి అధ్యక్షతన జరిగిన రెండో మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూన్ 1 నుంచి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు మంత్రి అగ్నిమిత్ర పాల్ తెలిపారు. బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులు, అనుబంధ సంస్థల సిబ్బంది జీతభత్యాల సవరణ కోసం 7వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. జూన్ నుంచి మతపరమైన వర్గీకరణల ఆధారంగా ఇచ్చే ప్రభుత్వ సహాయాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. మత ప్రాతిపదికన అమలవుతున్న పథకాలన్నీ ఈ నెలాఖరు వరకే కొనసాగుతాయని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు మాదిరిగానే హైకోర్టుల్లో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిగేలా చూడాలని అన్ని రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కోరారు. న్యాయ వ్యవస్థలో డిజిటలైజేషన్, సాంకేతికత వినియోగాన్ని పెంచేందుకు సుప్రీంకోర్టు సరికొత్త విధానాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వారంలో 2 రోజులు అంటే సోమ, శుక్రవారం రోజుల్లో పూర్తిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే కేసుల విచారణ జరపాలని గత వారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రకటన చేశారు. ఈ విధానంపై నేడు ఒక కేసు విచారణ సందర్భంగా ఆసక్తికర చర్చ జరిగింది. ఇవాళ సుప్రీంకోర్టులోని అన్ని బెంచుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన విచారణ ప్రక్రియ సవ్యంగా, సాంకేతిక ఇబ్బందులు లేకుండా సాగిందని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టు దృష్టికి తెచ్చారు. ఇదే విధానాన్ని హైకోర్టులో కూడా అమలు చేసేలా చూడాలని సీజేఐకు విజ్ఞప్తి చేశారు. రోహత్గి విజ్ఞప్తిపై సీజేఐ సానుకూలంగా స్పందించారు. సుప్రీంకోర్టు అనుసరిస్తున్న ఈ విధానాన్ని హైకోర్టులు కూడా పాటించేలా చూడాలన్నదే తమ సంకల్పమని సీజేఐ వెల్లడించారు. ఇందుకోసం గత శుక్రవారమే దేశంలోని అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేసినట్లు జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ లఖింపూర్ కేరీలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ వ్యాన్ ట్రక్కు ఢీకొని 10 మంది ప్రాణాలు కోల్పోయారు. లఖింపూర్ సిసయ్య జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో వ్యాన్ నుజ్జునుజ్జు కాగా శకలాల మధ్య చిక్కుకున్న మృతదేహాలను పోలీసులు, స్థానికులు అతి కష్టం మీద వెలికితీశారు. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బీహార్ రోహతాస్ జిల్లాలోని సాసారం రైల్వే స్టేషన్లో పెద్ద ప్రమాదం తప్పింది. ప్లాట్ఫామ్పై నిలిపి ఉంచిన ససారం పట్నా ప్యాసింజర్ రైలుకు చెందిన ఒక కోచ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన రైల్వే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఘటన సమయంలో రైలులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడం వల్ల ఘోర ప్రమాదం తప్పింది. మంటలు చెలరేగడానికి గల కారణాన్ని తెలుసుకునేందుకు రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మధ్యప్రదేశ్లో రాజధాని ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం జరిగిన 24 గంటల వ్యవధిలోనే బీహార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 12 లక్షల మెడికల్ షాప్ నిర్వాహకుల హక్కుల సాధన, ఉనికి, భవిష్యత్తు కోసం భారత కెమిస్టులు ఒకరోజు సమ్మెకు దిగనున్నారు. ఈ నెల 20న దేశవ్యాప్తంగా మందుల షాపులు బంద్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ సభ్యులు వివరాలు వెల్లడించారు. ఆన్లైన్లో ఔషధాల అక్రమ అమ్మకాలను ఆపాలని, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లు నియంత్రించాలని డిమాండ్లతో ఒకరోజు బంద్కు పిలుపునిచ్చినట్లు ఛాంబర్ అధ్యక్షుడు గీసు లాల్ జైన్ తెలిపారు. నార్కోటిక్ డ్రగ్స్ ఆన్లైన్లో విక్రయించడం వల్ల యువత మత్తుకు బానిసలవుతున్నారని హైదరాబాద్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్ గుప్తా తెలిపారు. ఒక్కరోజు బంద్తో కేంద్రం దిగిరాకుంటే నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ఆల్ ఇండియా మొత్తంలో ఏఐఓసిడి, ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్, దీనికి ప్రెసిడెంట్ అయినటువంటి షిండే గారు ఆధ్వర్యంలో ఈ బంద్ కాల్ ఇచ్చారు. దీనికి మన అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో బంద్ పాటిస్తున్నాం. దీనికి అగనెస్ట్గా అంటూ ఎవరు లేరు. అందరూ కూడా మన జీవన వృత్తికి సంబంధించింది కాబట్టి ఎవరు కూడా దీనికి అడ్డం లేదు. అందరూ కూడా ఈ బంద్కు సపోర్ట్గా ఉన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో శక్తివంచన లేకుండా ఈ మత్తును వదలడానికి వాళ్ళు చిత్తుగా ప్రయత్నం చేస్తారు. అయినా ఈ ఆన్లైన్ చేయడం వల్ల ఈ మత్తు చిత్తు అయిపోతుంది తప్పితే మత్తుగా తయారవుతుంది, చిత్తు కావట్లేదు. ఈ ప్రభుత్వాలకు సానుకూలంగా, సమాజానికి అనుకూలంగా మా జీవనం కాపాడుకోవడానికి మేము ఈ ఆన్లైన్ విధానానికి వ్యతిరేకిస్తున్నాం. నకిలీ మ్యూల్ అకౌంట్ల ద్వారా బ్యాంకుల నుంచి 5,28 లక్షల రూపాయల రుణాలు పొందిన వ్యక్తిని విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు కృష్ణా జిల్లా గూడూరుకు చెందిన నీలం పవన్ కుమార్ అని పోలీసులు వెల్లడించారు. నిందితుడి నుంచి 7 కోట్ల రూపాయల విలువైన 34 ఆస్తుల డాక్యుమెంట్లు, 122 గ్రాముల బంగారం, 927 గ్రాముల వెండి ఆభరణాలు, ఏటీఎం కార్డులు, ఖరీదైన గడియారాలను స్వాధీనం చేసుకున్నారు. పలువురి ఆధార్, పాన్ కార్డులు దుర్వినియోగం చేసి 26 సేవింగ్ ఖాతాలు తెరిచి రుణాలు తీసుకున్నట్లు వివరించారు. జల్సాలకు అలవాటు పడిన నిందితుడు సులభంగా డబ్బు సంపాదించాలని ఈ మ్యూల్ అకౌంట్లు తెరచినట్లు సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణ ప్రసన్న తెలిపారు. 2019 నుంచి ఈ అక్యూజ్డ్ నీలం పవన్ కుమార్
యాక్చువల్గా మా దగ్గరికి కంప్లైంట్ వచ్చింది. యాక్సిస్ బ్యాంక్ నుంచి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పలు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంతమంది వ్యక్తులు ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్లోని కొన్ని అకౌంట్స్ ఓపెన్ చేసి శాలరీ పర్పస్ కోసం ఓపెన్ చేసిన అకౌంట్స్ అన్నట్టు చేసి దాని ద్వారా క్రెడిట్ కార్డ్స్ అండ్ దాని ద్వారా లోన్స్, చాలా మటుకు లోన్స్ తీసుకొని, ఈ లోన్స్ క్రెడిట్ కార్డ్ ద్వారా తీసుకున్న లోన్స్, మామూలుగా ఖాతాల ద్వారా తీసుకున్న లోన్స్ దాదాపు ఒక 5.6 crores వరకు తీసుకొని ఎగ్గొట్టడం జరిగింది అనేది కంప్లైంట్ మా దగ్గర. సో ఈ విధంగా బ్యాంక్స్ ని చీట్ చేసి చాలా మటుకు ప్రాపర్టీస్ కొనుక్కున్నాడు వాడు. సో ఈ విధంగా అతను యాజ్ పర్ డాక్యుమెంట్ రికార్డ్స్ ప్రకారము 7 కోట్ల విలువైన స్థిరాస్తులు సంపాదించాడు. వైసీపీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి నెమలిదిన్ని రంగారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాచర్ల మండలం కంభంపాడుకు చెందిన రంగారెడ్డి టీడీపీ నాయకులపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారంటూ అదే గ్రామానికి చెందిన బెల్లంకొండ కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై 2025 డిసెంబర్లోనే అతనిపై కేసు నమోదైంది. పోలీసులు కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయగా నిందితుడు తప్పించుకు తిరుగుతున్నాడని భావించి మాచర్ల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయినా నిందితుడు హాజరు కాకపోవడంతో కోర్టు ధిక్కరణ కేసు కింద ఆదివారం పోలీసులు రంగారెడ్డిని అరెస్టు చేశారు. న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా పూచీకత్తుపై బెయిల్ ఇచ్చారు. అయితే అతడిపై మరో కేసు నమోదు కావడం వల్ల మాచర్ల పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. తుమ్మలపెంట వేదికగా మత్స్యకారుల సేవలో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని విడుదల చేస్తారు. ముఖ్యమంత్రి మత్స్యకార గ్రామాల ప్రజలతో మాట్లాడి వారి సమస్యలపై చర్చిస్తారని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తెలిపారు. రాజకీయ నాయకులకు ప్రజా సమస్యలపై స్పందించే హృదయం ఉండాలని, అలాంటి లక్షణాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లో చూశానని సినీ నటుడు అడవి శేషు అన్నారు. తన దృష్టికొచ్చిన సమస్యలను తీర్చి జననేతగా నిలుస్తున్నారంటూ ప్రశంసల వర్షం కురిపించారు. తన దృష్టిలో పవన్ గొప్ప నాయకుడంటూ అడవి శేషు ఓ వీడియో విడుదల చేశారు. ఆయన డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న తర్వాత నెల్లూరు జిల్లాలో గజ్జలవారిపల్లిలో స్టూడెంట్స్ కొంతమంది రోడ్ ఇష్యూ గురించి ఒక వీడియో పెట్టారు. వాళ్ళు వీడియో పెట్టిన మరుక్షణం అసలు మనందరికీ ఆ వీడియో రీచ్ అయ్యే లోపు పవన్ కళ్యాణ్ గారు దాన్ని స్పందించారు అండ్ ఇమ్మీడియట్గా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి స్టెప్స్ తీసుకున్నారు. చిలకలూరుపేటలో శారదా హై స్కూల్లో మెగా పేరెంట్ టీచర్స్ మీట్, అక్కడికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం జరిగింది. పిల్లలు వాళ్ళ కంప్యూటర్ ల్యాబ్లో మంచి కంప్యూటర్స్, అప్ టు డేట్ కంప్యూటర్స్ ఉంటే బాగుంటుందన్నారు. ఇంకా వాళ్ళ లైబ్రరీకి కూడా ప్రత్యేకమైన బుక్స్ అడిగారు. 9 రోజులు తిరగకుండానే 25 కొత్త కంప్యూటర్స్ అండ్ కంప్లీట్ లైబ్రరీ అప్గ్రేడ్ పవన్ కళ్యాణ్ గారు చేశారు. పవన్ కళ్యాణ్ గారు నాకు కెరీర్ బిగినింగ్ నుంచి ఇష్టం అని, ఆయన ఇప్పుడు ఒక గొప్ప లీడర్ అయ్యారు. మన డిప్యూటీ సీఎం గారికి అండ్ గవర్నమెంట్కి కీప్ అప్ ద గుడ్ వర్క్ అండ్ గుడ్ లక్. తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ జెండా గద్దె నమూనాను పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ నెల 20 నుంచి నెల రోజులు జెండా పండుగ నిర్వహించనున్న వేళ బంజారాహిల్స్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య భేటీలో జెండా గద్దెల మోడల్ను ఆవిష్కరించారు. ఒకే నమూనాలో తెలంగాణ రక్షణ సేన జెండా గద్దెలు నిర్మిస్తున్నట్లు కవిత తెలిపారు. తెలంగాణ మ్యాప్ మధ్యలో ఇంగ్లీష్ అక్షరాల్లో టీఆర్ఎస్, జెండా గద్దె బేస్ మధ్యలో తెలుగులో తెలంగాణ రక్షణ సేన అని రాయాలని సూచించారు. అమెరికాలో నల్గొండ జిల్లాకు చెందిన యువతి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. నార్కెట్పల్లి మండలం చెరువుగట్టుకు చెందిన శ్రీనివాసరెడ్డి, శోభా దంపతులకు 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె నవ్య బీటెక్ పూర్తి చేసి ఎంఎస్ చదివేందుకు 2.5 ఏళ్ల క్రితం అమెరికా వెళ్ళింది. షికాగోలోని రూజ్వెల్ట్ యూనివర్సిటీలో చదువుతున్న ఆమె శనివారం రాత్రి స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా మరో కారు వెనక నుంచి వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో వెనక సీటులో కూర్చున్న నవ్యకు తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. దీంతో చెరువుగట్టులో తీవ్ర విషాదం నెలకొంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం సహకారంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొస్తున్నట్లు మృతురాలి బంధువులు తెలిపారు. బీసీసీఐకి సంబంధించి కేంద్ర సమాచార కమిషన్ కీలక తీర్పు వెలువరించింది. సమాచార హక్కు చట్టం పరిధిలోకి భారత క్రికెట్ నియంత్రణ మండలి రాదని స్పష్టం చేసింది. బీసీసీఐ ప్రభుత్వ నియంత్రణలో లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వ ఆర్థిక సాయంతో బీసీసీఐ నడవడం లేదని, దీన్ని ప్రభుత్వ సంస్థగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఆటగాళ్ల ఎంపికపై బీసీసీఐకున్న అధికారాలు, నిబంధనలకు సంబంధించిన సమాచారాన్ని కోరుతూ దాఖలైన అప్పీల్ను కమిషన్ తోసిపుచ్చింది. బీసీసీఐ అనేది తమిళనాడు సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం కింద నమోదైన ఒక ప్రైవేటు సంస్థ అని పేర్కొంది. ఈ బోర్డును భారత రాజ్యాంగం, పార్లమెంటు, శాసనసభల ద్వారా ఏర్పాటు చేయలేదని వివరించింది.
ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 2H పరిధిలోకి వచ్చే పబ్లిక్ అథారిటీగా బీసీసీఐను పేర్కొనలేమని స్పష్టం చేసింది. బీసీసీఐని ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాలని కొన్నేళ్లుగా పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. 2018లో అప్పటి సమాచార కమిషన్ బీసీసీఐని పబ్లిక్ అథారిటీగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. అయితే 2025లో కేంద్రం ప్రవేశపెట్టిన నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు ద్వారా బీసీసీఐకి సమాచార హక్కు చట్టం నుంచి మినహాయింపు లభించింది. ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు సమీక్ష. నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశం. భూగర్భ జలాల సద్వినియోగంపై కార్యాచరణకు సూచన. రైతులు ఖరీఫ్కు సిద్ధం కావాలన్న మంత్రులు. జూన్ 1 నుంచి గోదావరి డెల్టాకు నీరు ఇస్తామని ప్రకటన. అవసరం మేరకే యూరియా వాడాలని హితవు. విజయవాడలో బ్యాంకులకు 5.28 కోట్ల మేర టోకరా. ఫేక్ ఖాతాల ద్వారా రుణం తీసుకున్న నిందితుడి అరెస్ట్. 7 కోట్ల విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం. బండి సంజయ్ బీజేపీపై బీఆర్ఎస్ దుష్ప్రచారం ఆపాలన్న రామచంద్రరావు. ప్రజా సమస్యలపై పోరాడలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాలని హితవు. కేరళలో కొలువుదీరిన యూడీఎఫ్ సర్కార్. వీడి సతీశన్తో ప్రమాణం చేయించిన గవర్నర్. 20 మంది మంత్రులకు అవకాశం. హాజరైన కాంగ్రెస్ అగ్రనాయకత్వం. నీట్ పేపర్ లీకేజీ కేసులో కీలక నిందితుడి అరెస్ట్. సిబిఐ అదుపులో రేణుకాయ్ కెమిస్ట్రీ క్లాసెస్ నిర్వాహకుడు. వాట్సాప్లో విద్యార్థులకు పంపినట్లు గుర్తింపు. పశ్చిమాసియా దేశాల మ్యాప్పై అమెరికా జాతీయ జెండా. ఇరాన్ను ముట్టడిస్తున్న సందేశంతో ట్రంప్ పోస్ట్. మళ్లీ దాడులు చేస్తారని సర్వత్రా ఆందోళన. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.